ఈరోజు అతిథుల పరిచయం శ్రీ దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎన్ రామచంద్రరావు గారు, బీజేపీ శాసనమండలి మాజీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా న్యాయవాదే. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో పర్యటించడం, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్లు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని కప్పిపుచ్చుతున్నాయని ఆయన ఆరోపించడం. అయితే అదే టైంలో అధికారిక సభలో రేవంత్ రెడ్డి గారు ప్రధానిని పెద్దన్నగా బడాభాయిగా పోల్చడం, గుజరాత్ మోడల్లో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరడం ఆసక్తికరంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అదే టైంలో ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రిక గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీపై చేసిన విమర్శల్ని, గుజరాత్ మోడల్ని గురించి ప్రస్తావించిన విషయాలు. గుజరాత్ మోడల్ అంటే ఊర్లను తగలబెట్టడమా, బెదిరించి ఇతర రాష్ట్రాల పెట్టుబడులను మీ రాష్ట్రానికి గుంజుకుపోవడమా అని రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 27న వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మాదిరిగా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ప్రధాని మోడీ సహకారం అవసరం అని అంటున్నారంటూ ఈ పత్రిక రాసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పైన 20,000 కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇక కాంగ్రెస్పై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. వీటన్నిటి మీద ముందుగా రామచంద్రరావు గారు మీరు చెప్పండి, మీరు సీనియర్ నేతగా ఏమిటి ప్రధానమంత్రి మోడీ గారు రేవంత్ రెడ్డి గారి మధ్య అలయబల ఏమైనా కుదిరిందా, లేక ఊరికే మర్యాదపూర్వకంగానే అన్నారా? మరి అదే టైంలో నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలిసి కాళేశ్వరం అవినీతిని కప్పిపుస్తున్నాయని అంటారా? ఒకటి కొమ్మినేని గారు, ప్రభుత్వ పరిపాలనలో 2 రకాల రిలేషన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ రిలేషన్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. పరిపాలన సౌలభ్యం కోసం మనకు ఉన్నటువంటి రిలేషన్స్ మనం మంచి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, డిఎంకే అధినేత. వారు బీజేపీని ఎంత ఘాటుగా విమర్శిస్తారు, ప్రధానమంత్రి ఘాటుగా విమర్శిస్తారు. కానీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు వారు చేస్తారు, వారు రిసీవ్ చేసుకుంటారు, అది రిసెప్షన్, అది ఒక పాలసీ. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ గారు, వారు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది, మాట్లాడేది, పోయేది. కానీ గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టైము ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించకపోయేది, ఆయన రాకపోయేది, ఘాటుగా కామెంట్ చేసి ఈ అడ్మినిస్ట్రేటివ్. నిన్న 2 సభలైనాయి. ఒకటి అధికారికంగా సభ, దాంట్లో రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ గారు వీరంతా పాల్గొన్నారు. 2వ సభ రాజకీయ సభ. రాజకీయ సభలో పొలిటికల్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద మోదీ గారు చేశారు. దానికి ఇమ్మడే జూపల్లి కృష్ణారావు కండక్ట్ చేశారు, అట్ట మాట్లాడతారు వారని చెప్పేసి. ఇది పొలిటికల్ మాకు ఉన్నటువంటి విభేదాలు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు కూడా కలిసి ప్రభుత్వంతో, ఈ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవాల్సినటువంటి మన ఫెడరల్ స్ట్రక్చర్లో అదొక కాన్స్టిట్యూషనలీ ఆబ్లిగేషన్స్ రెండు ప్రభుత్వాలకి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి. సో కాబట్టి అధికారమైనటువంటి దీంట్లో మా రాష్ట్రాన్ని చూడండి, ఒక పెద్ద మమ్మల్ని చూడండి అని తప్పేం లేదు. వాళ్ళు చెప్పినాడు, దాని ములాఖాతు కూడా అనుకోవడానికి వీల్లేదు. రెండోది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మీరు వేరే ఓఆర్ఆర్ విషయంలో మీరు సిబిఐకి ఇచ్చారు, కాళేశ్వరంలో జరిగిన ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ మీకు వాళ్ళకి ములాఖాత్ అని మేము అనుకుంటున్నాం. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండి డ్యామ్ సేఫ్టీ టీం వచ్చి చూసుకున్న తర్వాత, నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీం వచ్చిన తర్వాత, దాంట్లో అవకతవకలు చెప్పిన తర్వాత, మీ టీం పోయి అవకతవకలు చెప్పిన తర్వాత, మీరు కమిటీ వేసిన తర్వాత, జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దని మీరు ఇయ్యలేమని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? మీరు ములాఖాత్ అయ్యారు కాబట్టి మీరు చేయట్లేదు అని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. వై దే ఆర్ నాట్ గివింగ్ టు సిబిఐ, ఇది వాళ్ళు స్పష్టం చేయాలి. కాబట్టి 2 కూడా సపరేట్గా చూడాలి. ఒక పొలిటికల్గా సీఎం పిఎం కలిస్తే తప్పేం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడగాల్సిన బాధ్యత అయింది. మా ప్రధానమంత్రి గారు ఇవ్వాల్సిన ఇప్పుడు ఇన్ని అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రామచంద్ర గారు గుజరాత్ మోడల్ అంటే ఏమిటనేది ఆయనే తిట్టాడు కదా. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ తరహాలో మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? పైగా ఆయనకి ఆర్ఎస్ఎస్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు రీత్యానే మోడీ గారిని ఆయన దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేశారని. ఇంకా అదృష్టం ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివన్నీ కాస్త అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే జగన్ గారు కొంచెం అట్లా మాట్లాడి ఉంటే ఇంకేముంది, జగన్ లొంగిపోయాడు, అది అయిపోయాడని నానా చెత్తంతా రాస్తున్నారు అక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కూడా. చూడండి, తేడా చెబుతున్న కోసం నేను ఈ చర్చ తీసుకొచ్చాను.
మీడియా పర్సెప్షన్స్ వాళ్ళ వాళ్ళ మీకు తెలుసు, నేను దాని మీద చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ పర్సెప్షన్స్ మనం ఆలోచించేస్తే నాకు తప్పేం లేదని నేను భావిస్తున్నాను. జగన్ గారు కూడా పోయి రాష్ట్రానికి అడుగు తప్పే ఉందని, చంద్రబాబు నాయుడు గారు గొడవ పెట్టుకున్నాడు, దాని తర్వాత ఏమైంది రాష్ట్రానికి? జగన్ గారు చాలా సఖ్యతతోటి కేంద్రంతో ఉంటుంటే రోజు విషం కక్కుతున్నారు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకేముంది, వాళ్ళకి ధైర్యం లేదు, పిరికాడు అని. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి మంచి పని చేశారని మీరు అంటున్నారు. ఈనాడు వాళ్ళు వాళ్ళంతా కూడా డింగ్ 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 అని భజన చేస్తున్నాయి. అది ఇక్కడ భజన చేయటం ఎందుకు, అక్కడ ఎందుకు తిట్టడం ఎందుకు? ఈ డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న తీరు మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అదే మీడియా పర్సెప్షన్స్ వాళ్ళంతా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, మీరు కరెక్ట్ రాస్తున్నావా లేదా అనేది. ఎందుకంటే ఈనాడు పెట్టిన హెడ్డింగ్ కూడా తెలుసా మీకు? నాడు రంకెలు నేడు సలాములు, ప్రైమ్ మినిస్టర్ సలాం చేశాడని చెప్పి ఇదే ఈనాడు చెత్త వార్తలు రాస్తుందంటే మీరు నమ్మండి. ఆంధ్రప్రదేశ్ చూస్తే చేదరేస్తుంది. ఏంటి ఈ దరిద్రం, ఇంత పొద్దున్నే ఈ చెత్తంతా చూడాల్సి వస్తుంది అన్నంత కోపం వస్తుంది అనమాట. దాని మీద మీడియా అదే ఇంతకుముందు చెప్పినట్టు మీడియా పర్స్పెక్టివ్స్ వేరే, పబ్లిక్ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటుంది, పొలిటికల్ పర్స్పెక్టివ్స్ కూడా వేరే ఉంటాయి. పొలిటికల్ పర్స్పెక్టివ్స్ లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. అదే వాళ్ళు క్లియర్ చేసిన అవసరం ఉంది పబ్లిక్. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వట్లేదు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గా వారు ఈ రాష్ట్రానికి అడగాల్సిన మళ్ళీ గతంలో మాట్లాడిన మాటలు ఈరోజు నిజంగా అవన్నీ కూడా డెఫినెట్ గా రేపు పొలిటికల్ గా మేము అటాక్ చేసినప్పుడు అవన్నీ చెప్తాం మేము. రైట్, చూద్దాం దేవిప్రసాద్ గారు ఎట్లా సమాధానం చెబుతారు చూద్దాం. తర్వాత కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు ఎట్లా సమర్థించుకుంటారు? సరే, మొదట్లో కేసీఆర్ గారు మోడీ గారిని కలిసిన, ఆ తర్వాత రోజుల్లో కలవకపోవటం విమర్శలకు దారితీసింది కదా, దానివల్ల కొంత నష్టం కూడా జరిగినట్లుంది కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సఖ్యతగా ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? కొమినేని గారు నమస్కారం. పెద్దలకు అందరికి నమస్కారం. మోదీ గారు, ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి నిధులు ఇచ్చిన, స్కీములు ఇచ్చిన ప్రతి ఒక్కరం కూడా సంతోషించాలి, ఆహ్వానించాలి. అందులో రెండవది ఏం లేదు. మీరు కూడా చూశారు కొమినేని గారు, 2014 జూన్ తర్వాత దాదాపుగా 4-5 ఏళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇది తొలి సభ, రెండో సభ కావచ్చు, కానీ మేము 2014-15 తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షల విషయంలో అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బలంగా ఉండాలని, ఫెడరల్ స్ఫూర్తితో ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి ఒక ఆవేదనతో, బాధతో కావచ్చు, డెఫినెట్ గా ఇవి చెయ్యాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించిన మాట నిజం. మేము చాలా సందర్భాల్లో మా క్యాడర్లో కూడా ఇది వన్ సైడ్ లవ్ గా మారిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది చర్చించుకున్నటువంటి నేపథ్యం చూసాం. కానీ మా 4-5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంతో సహకరించినటువంటి ప్రయాణంలో ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం కానీ, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ సరైనటువంటి రీతిలో నిర్వర్తించలేదనేటువంటి విషయం వాస్తవం. నిన్న మోదీ గారు ఎలక్షన్లు వస్తున్నాయి, మార్చి 12కు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 12 రాష్ట్రాల్లో సభలు పెట్టి ధనాధన్ చేస్తా ఉన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరు మీద తెలంగాణ కూడా వచ్చి మేము అప్పుడు అన్ని ఇచ్చినాం మొదటిసారి అనుకుంటా. బహుశా గతంలో మాట్లాడినటువంటి తెలంగాణ మీద విషం కక్కే మాటలు కొన్ని తగ్గించినటువంటి, ఎందుకంటే కొంత షాక్ కలిగింది. తెలంగాణ ప్రజల కోపం మోదీ మీద ఇంకా తగ్గలేదనేటువంటి ఒక భావన వచ్చినట్టుంది. కొద్దిగా నిన్న అభివృద్ధి మీద వాటి మీద మాట్లాడినట్టుగా కనబడతాం. నిన్న మోదీ గారికి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందే చదివినరు ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తలు, గతంలో మోదీ గారిని అనేక సందర్భాల్లో మేమన్నా ఇంకొకరన్నా గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇది ఫెయిల్యూర్ మోడలు, గుజరాత్ మోడల్ అనేటువంటిది ఇది సరైనది కాదు, దేశానికి అరిష్టం అని చెప్పి అనేక సందర్భాల్లో అటు రాహుల్ గాంధీ కానీ, ఇటు మోదీ, రేవంత్ రెడ్డి కానీ అనేక మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మేము గుజరాత్ లాగా మేము మా రాష్ట్రం కూడా గుజరాత్ మోడల్ కావాలని అడగడం అనేటువంటిది ఇది రాహుల్ గాంధీ నుండి వేరైనటువంటి రేవంత్ కాంగ్రెస్ మాట్లాడినటువంటి మాటలుగా ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉంది కొమ్మినేని గారు. అట్లాగది ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఆదాని అంబానీ మీద ఒక వైపేమో రాహుల్ గాంధీ గారు వద్దు వద్దు అని విషం కక్కితే, రేవంత్ రెడ్డి గారు ముద్దు అని ఆహ్వానించినటువంటి దావోస్లో అగ్రిమెంట్లు కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇలా మాకు పెద్దన్నాని సంబంధించిన ప్రధానమంత్రిని
ఎటువంటి లేకున్నా కూడా ఇలా పెద్దన్న పాత్ర తెలంగాణకు పోషించిందా లేదా? మేము ఇన్నేళ్లు ఏవి అడిగినా ఇవ్వనటువంటి మోదీ మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మరి ఇద్దరి రెండు పార్టీలు ఒకటైనయా, ఏం చేసినాయి? ఇరు పార్టీలు కలిసి ఇక్కడ బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రన మొత్తానికి మాత్రం నిన్న కొన్ని పథకాలు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి ఇది డ్యూయల్ స్టాండర్డ్ కనబడతా ఉంది. ప్రభుత్వంతో ఒకటి, పార్టీతో ఒకటి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక పాత్ర పోషించేటువంటి పని చేశాం. కాబట్టి మోదీ ఏది మాట్లాడినా ఇలా రేవంత్ మోదీ అనేటువంటిది ఒకటే అనేటువంటి ఒక భావన సర్వత్రా క్రియేట్ అవుతా ఉన్నది కొమ్మినేని గారు. ఎందుకంటే వారు ఒక మాధ్యమంలో మాట్లాడుతూ మోదీని కలిసినప్పుడు ఏమన్నాడంటే, మోదీకి అసలు రాజకీయాలు లేవు, ఆయన కేవలం అభివృద్ధినే కాంక్షిస్తాడు, అభివృద్ధి గురించే మాట్లాడతాడని చెప్పాడు. కానీ ఈ ఆచరణ అంతా కూడా చూసినాం కదా కొమ్మినేని గారు. గత 10 ఏళ్లుగా మనం ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ అంశాల పట్ల కానీ ఉదారంగా వ్యవహరించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇది ఎన్నికల సందర్భం అనే ఇంకొకటైనా ఇక్కడ బీఆర్ఎస్ ను అనగదొక్కే పనే మొత్తంగా కూడా ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి ఒక వ్యవహార శైలిగా మాత్రం చూడక తప్పదు కొమ్మినేని గారు. ఎందుకంటే గుజరాత్ మోడల్ అయినా, ఆదానిదైనా, ఇంకొకటైనా ఇలా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కలిసి ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని, అంటే మేము ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వాళ్ళ వైఖరి చాలా స్పష్టంగా కనబడుతున్నది అనేటువంటి మాట వాస్తవం కొమ్మినేని గారు. రైట్. అయితే మీరు చెప్పిందంటే ఒకటి వాస్తవం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అదాని వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డితో కలిస్తేనేమో బ్రహ్మాండం అదిరిపోయిందనేమో నేను అదే చెప్తాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయటం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారు తప్పు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారంటే అది వేరే విషయం, రాహుల్ గాంధీ తిట్టినా కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో అదాని ఇండస్ట్రీస్ పెడుతుంటే వద్దు, పెట్టొద్దు, అసలు అదానికి అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని జగన్ మీద పడేడుస్తున్నారు రామోజీరావు, రాధాకృష్ణ గారు. చాలా విచిత్రమైన పరిస్థితి. అదాని వచ్చి చంద్రబాబు కలిస్తేనో గొప్ప విషయం అంట, జగన్ గారితో పరిశ్రమలు పెడుతుంటే చాలా ఘోరమైన పరిస్థితి అంట, అదానికి అమ్మేస్తున్నాడని నానా చెత్తంతా రాస్తున్నారు. మీ అంటే మీరు ఏపీ ఎడిషన్ చూడరు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను అనమాట. నిన్న ఆదిలాబాద్ సమావేశమైన తర్వాత ఈనాడులో వచ్చినటువంటి క్యాప్షన్స్, నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి సరిగ్గా రామోజీరావుతో ఒక గంట సమావేశమైండు కొమ్మినేని గారు. మీరు పత్రికల్లో చూసి ఉంటారేమో, నేను కూడా పత్రికల్లో చూసిన. అంటే ఆ రామోజీరావుతో కలిసిన తర్వాత వారి క్యాప్షన్స్ అన్ని కూడా ఎట్లా మారుతున్నాయి, ఏం మారుతున్నాయి చూస్తున్నాం. మీరు చెప్తా ఉన్నారు, ఇక్కడ కూడా కొన్ని మాధ్యమాలు, పేర్లు ఎందుకు మీరు చెప్పినే నేను కూడా ప్రస్తావిస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ మీద కానీ, బీఆర్ఎస్ గతంలో పరిపాలన పట్ల కానీ, వ్యక్తిగతంగా కానీ ఎట్లా దాడులు చేస్తున్నాయి. ఒక తెలంగాణ, ఆంధ్ర మీదనే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అనేక విషయాల మీద కూడా కోరంతలు గొండంతలుగా చూపించి ఇవాళ ఒక పత్రికలో వచ్చింది, 6 నెలల్లో మనం ప్రభుత్వంలోకి వస్తామని కేసీఆర్ అన్నట్టు. ఇది ఎంత, మేము అక్కడే మీటింగ్ లో ఉన్నాం కొమ్మినేని గారు, కేసీఆర్ గారు ఆ మాటనే అనలేదు. ఆ మాట అన్నట్టుగా ఇలా పత్రికల్లో రాసి బీఆర్ఎస్ ను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రతిపక్షంగా 5 ఏళ్లు ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం రామోజీరావు ఈనాడు డింగ్ డింగ్ అని మీకు బదిని బాగానే చేశారు. ఎక్కడ ఒక్క వ్యతిరేక వార్త రాయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అది మళ్ళీ మీరు దిగిపోగానే మళ్ళీ మీకు ఇది అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు గారి పాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి రామోజీరావు దగ్గర చేతులు కట్టి కూర్చోవడం మొదలైందంటారా? ఇప్పుడు ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి రామోజీరావు, ఎందుకంటే ఒక పత్రికాధిపతిగా కలవడంలో అభ్యంతరం ఏం లేదు, మనం ఏం అనుకోము. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక లైన్ తీసుకోవడానికి ఇలా పత్రికలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ప్రజలకు సంబంధించిన నిష్పక్ష వార్తలు రాయడమో లేకుంటే వాటికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం పక్కకు పెట్టి ఇలా కొన్ని పార్టీల మీద, కొందరు వ్యక్తుల మీద విపరీతమైనటువంటి కసి పెంచుకొని ఇప్పుడు మీరు పత్రికల్లో రాసేటువంటి వార్తలు ఒక్కొక్కటి చదువుతా ఉంటే ఇది ఏంది, అసలు మనం ఎక్కడ ఉన్నామనేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంది కొమ్మినేని గారు. ఏ పత్రికలైనా ఎక్సెప్షన్ నేను ఏమంటున్నానంటే, కనీసం ప్రజల పక్షాన నిలబడండి. మొత్తం మీద చంద్రబాబు గారు, రామోజీరావు గారు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి జగన్కి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారేమో చూడాలి. ఏం కుట్ర చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారు కొమ్మినేని గారు, ఏ ఎండుకైనా పోతారు. అందులో మీరే
ఏం అనుమానపడక్కర్లేదు. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం చెప్పండి. నిన్న మీటింగ్ల గురించి కానీ రామోజీరావు దగ్గరికి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళటం కానీ, మరి రోజు ప్రతి వారం వెళ్తాడా లేదో మనకు తెలియదు, కానీ ఒకసారి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిస్తే పర్వాలేదు. కానీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు లాగానే వెళ్ళి కూర్చుని కుట్రపూరిత రాజకీయాలు ఏమైనా చేసే ప్రమాదం కూడా ఏమైనా ఉందా అనే సందేహం వస్తే వస్తుంది. రైట్, పవన్ గారు నమస్కారం సార్. నమస్కారం. అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతుంటారు, ప్రధానమంత్రి వస్తే ఉన్న ఎక్స్ సీఎం పలకరియకుండే వెళ్ళకుండే అది ఇది అంటే, ఫస్ట్ 5-6 ఇయర్స్ ప్రధానమంత్రి వచ్చినా గవర్నర్ వచ్చినా అందరికి మర్యాదలు ఇచ్చారండి. ఎప్పుడైతే కరోనా అప్పుడు మా రాష్ట్రంలో ఉన్న మా ఫార్మాసిటికల్ కంపెనీ వ్యాక్సిన్ తయారు చేస్తే ఒక సీఎం ని నువ్వు రావద్దు, నేనే పోయి నేనే పేరు తెచ్చుకుంటా అన్నప్పుడు ఎవరికైనా ఉంటదండి. అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఒక్కళ్ళే వెళ్ళారు అక్కడ. అప్పటి నుంచే కదా ఇది వచ్చింది, ప్రజలకు తెలియదా అండి? అయినప్పుడు కూడా కేసీఆర్ గారు వెళ్ళుంటే పోయేదేమో, అయినా కూడా కేసీఆర్ గారు రిసీవ్ చేసుకుంటే పోయేది. కొంచెం గౌరవ మర్యాద ఉంటదండి, పట్టింపు అనేది ఉంటది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు నేనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాను, నేనే 30 ఉద్యోగాలు ఇచ్చాను అంటే ప్రజలు నవ్వుతున్నారండి. ఎప్పుడు పరీక్షలు పెట్టారు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు, ఎప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయినాయి కదా. అయినా ఆయన పత్రాలు ఇచ్చాడు కాబట్టి చెప్పుకుంటారులే, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆపేశారండి, లేకపోతే అవి కూడా అయిపోతుంది కదా. ఎందుకండి ఇలా మనం అబద్ధాలు, ఒక సీఎం కుర్చీలో కూర్చొని మనం అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్ముకోరా అండి? ఇంకా మనం ఒక పార్టీ ప్రెసిడెంట్ లాగా మాట్లాడితే. ఓకే ఓకే. రమేష్ గారు విజయవాడ నుంచి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, నమస్తే. నమస్తే. ప్రధాని గారు వచ్చి రామోజీరావు గారికి ఏం పని సార్ అక్కడికి ఆయన దగ్గర కలిసాకి? ఎవరు? రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళింది. ఈయన కూడా కలిసారని చెప్తున్నారుగా ఆయన. ఏది? అయితే గంటసేపు కలిసి వచ్చారని మాట్లాడుతున్నారు కదా. ఏది అర్థం కాదు. రామోజీరావు గారు కూడా ప్రధాని కలిసి వచ్చారంట, గంటసేపు మాట్లాడారని. ప్రధాని కాదు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారని, అంతే కదా? రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. నేను నవ్వుతా అంటున్నాను, గంట సేపు కూర్చున్నాడంట. మరి చంద్రబాబు లాగానే ఆయన కూడా వెళ్ళాడా, లేకపోతే ఏదో మర్యాదపూర్వకంగా ఒకసారికి వెళ్ళాడా, లేకపోతే ఎన్నికల నేపథ్యంలో జగన్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారి కోసం రేవంత్, రామోజీ వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారా అనేది నా జనరల్గా వచ్చే సందేహాన్ని నేను చెప్పాను. ప్రధాని గారు కాదు వెళ్ళింది. రైట్. ఇక రామచంద్రారెడ్డి గారు చెప్పండి, ఏమిటి పెద్దన్న ఎట్లా ఉన్నాడు, బాగుందా? గుజరాత్ అంటే ఊళ్ళకు ఊళ్ళు తగలబెట్టడం అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గుజరాత్ లాగానే మాకు సాయం చేయండి అని అడుగుతున్నారని వచ్చింది వార్త. దీని మీద మీ స్పందన ఏమిటి? ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర హితం కోరి గతంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మేమేదైతే అహంభావానికి పోవద్దు, భేషజాలుగా పోవద్దు, ప్రధాన వస్తే కలవండి అని చెప్పేసి మేము ఏదైతే సూచనలు చేసినామో దాన్ని ఈ రోజు మేము అధికారంలో ఉండి ఇంప్లిమెంట్ చేసినాం. దానికి మించి ఇంకోటి లేదు. మీరు ఇప్పటిదాకా మాతో పాటు సమానంగా మాట్లాడారు మీరు. అదేం లేదు, చెప్పనండి, నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం పోయేదే ఒక రిక్వెస్టింగ్ మేనర్ లో పోయి, ఇక్కడ కావాల్సింది మా భేషజాలు కావు, తెలంగాణ ప్రజలకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలలో మాకు సహాయం కావాలనేది మా అల్టిమేట్ ఎజెండా. దానికోసము నువ్వు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబర్మతి నదిని ఏ విధంగా తీర్చిదిద్దినవో అదే విధంగా ఇక్కడ మాకు కూడా ఒక మూసీ నది ఉంది, 55 కిలోమీటర్లు, అది కూడా చారిత్రాత్మకమైంది. దాన్ని కూడా మేము శుద్ధి చేసుకుంటాం, సహాయం చేయమని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన మాట్లాడటం తప్ప అని అడుగుతున్నా. ఒకటి. నెంబర్ 2, అదే విధంగా మాట్లాడుతూ మీరు కొంచెం ఇషారా చేసినట్లయితే మహారాష్ట్ర నుంచి మాకు తుమ్మిడిహేటి దగ్గర అనుమతులు వస్తాయి. ఆ అనుమతులతోని మేము అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే 1.5 ఎకరాలు గిరిజనుల యొక్క భూములు సాగు చేరుతాయి. దానితోని నష్టం కూడా లేదు. కేవలం 1850 ఎకరాలు మాత్రమే దానికి ఇంపాక్ట్ అవుతుంది. ఏ ఊర్లు కూడా మునిగిపోవు. కొంచెం ఇషారా చేయండి మోడీ గారు, మీరు మాకు పెద్దన లాంటోళ్ళు అని చెప్పేసి తెలంగాణ ప్రజల హితం కోరి మాట్లాడారు. అది తప్పంటారా? తర్వాత మన ఎన్టీపీసీ గురించి మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడుతూనే ఈ భారతదేశంలో 5 మెట్రో నగరాలు ఉన్నాయి. ఈ నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. మీరు కలలుగంటున్నటువంటి $5 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక పాత్ర ఉంటది. మీరు ఇక్కడ ఇవన్నిటిని కూడా మాకు సహాయం చేయండి, మేము కూడా అందులో భాగస్వాములం అవుతామని చెప్పేసి తెలంగాణ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడినరండి. ఇందులో తప్పేం మాట్లాడినరు? ఎస్, బరాబర్. ఇప్పుడు కూడా చెప్తున్నాము,
ప్రధానమంత్రి అనేటోడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి పెద్దన్న లాంటోడే. ఎందుకంటే కేంద్రం యొక్క పెత్తనం రాష్ట్రాల మీద ఉంటుంది కాబట్టి, మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి. ఓకే, అదే విధంగా మేము ఒకటి కొమ్మినేని గారు ఇంకొక పాయింట్ మీకోసమే ఇంకొక పాయింట్, మీరు తిన్నారు మేము కూడా తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ధ్వజమెత్తారు. దానికంటే దాన్ని చెప్పినాక మిగతాది ఒకటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడాలి. ఈ రోజు సరే మేము ఒక అప్పర్ హ్యాండ్ లో లేము, ఒక రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి మేము సహాయపడతామని చెప్పినా గానీ ఆయన రాజకీయ పరమైనటువంటి అంశాలే ముఖ్యమనుకొని రాజకీయంగా విమర్శలు చేసిండు. మేము ఒకటే అడుగుతున్నాం మోడీ గారిని కానీ బీజేపీ నాయకులను కానీ, గతంలో ఎవరికి అంటగాగినరన్నది తెలంగాణ సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? 5 సందర్భాలలో అన్కండిషనల్ గా తెలంగాణ ప్రయోజనాలన్నిటిని కూడా పక్కకు పడేసి మీ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేస్తే ప్రాంతీయ పార్టీలు ఉండాలి, జాతీయ పార్టీలు వద్దు అని చెప్పేసి ఆ రోజున ఏది ఒక కాలికి బల్పం కట్టుకొని తిరిగినట్లు ఆడాడికి తిరిగినటువంటి ఈ కేసీఆర్ గారు అవిశ్వాస తీర్మానం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెడితే బయట గేట్లు పట్టుకొని తిరిగింది ఎవరండి? దేనికోసం తిరిగాడు? ఎవరి మధ్యన సయోధ్య ఉన్నది? టిఆర్ఎస్ బీజేపీ మధ్యన కదా సయోధ్య ఉన్నది. మరి ఆ విషయాలన్నీ గుర్తులేవు అనుకుంటున్నా, తెలంగాణ ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నారా? అప్పటి నుంచి చెప్తున్నాడు, ఏ సంజయ్ ఈ కేసీఆర్ అంతా అవినీతి చేసిండో, కాళేశ్వరం సంగతి ఏందో కాకు రిపోర్ట్ ఉన్నది బయటకు తీసి ఈయన సంగతి చూద్దామన్నాడు. ఏం చేసిండు? ఆయన రిపోర్ట్ బయటకు తీసిండా? ఆయన మన సంగతి చూసిండా? ఈ రోజు మేము చెప్తున్నాం కాళేశ్వరం గురించి. ఇందాక రామచంద్రన్ రావు గారు మాట్లాడుతున్నారు ఎందుకు సిబిఐకి ఇవ్వటం లేదని చెప్పేసి. సిబిఐ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఎందుకు అనంటే ఇక్కడ మీరు బీఆర్ఎస్ మధ్యన బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఒక అవగాహన ఉన్నది కాబట్టి మేము హైకోర్టుని ఒక మన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటే మాకు వీలు కాదంటే ఈ రోజున మేము సుప్రీంకోర్టుకి హైకోర్టుకు కూడా ఒక విశ్రాంత న్యాయమూర్తితోని నిష్పక్షపాతంగా కూడా దీని మీద ఒక రిపోర్టును బయటకు తీయాలని చెప్పేసి మేము ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. 4 రోజులైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే సిబిఐ కంటిన్యూ అవుతుంటే మీరు ప్రభావితం చేసి ఒకటి కొమ్మినేని గారు ఆగండి మాకు అర్థమైంది, మీ ఇంటెన్షన్ మాకు బాగా అర్థమైపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడా అని అడుగుతున్నా. అంటే మీకు తెలియదు ఎక్కడ వస్తుందో, ఏ ఎలక్షన్లు వస్తున్నాయో తెలియదా? పార్లమెంట్ మీరు ఇంత పెద్ద సీనియర్ విశ్లేషకులు మీరు కూడా ఎక్కడ అని అడుగుతున్నారంటే మీ యొక్క మనసుని తెలియదా? మనసు కాదు, దేశం అంతా కలిపి 2 రాష్ట్రాల్లో, దేశం అంతా కలిపి 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చర్చల్లో చెబితే కొంచెం నవ్వు వస్తుంది కదా, ఆశ్చర్యం వేస్తుంది కదా. 2 సీట్లతో కూడా అఖండ విజయాన్ని సాధించినటువంటి బీజేపీ గురించి కూడా ఒక్కసారి 20 ఏళ్ళు పట్టింది వాళ్ళకి, 20 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. సరే ఒకటి కొమ్మినేని గారు, ఒకటి ప్రజల యొక్క మనసు అనేది పార్టీల యొక్క పనితనం మీద ఉంటది కాబట్టి 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా చవి చూస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఒకటి భారతదేశ సంపద ఏ విధంగా దోచబడ్డది, భారతదేశ ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీ సంపాదిస్తే అమ్మటం ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా చవి చూస్తున్నారు. కాబట్టి దానికి మీరు ఆ విధంగా మాట్లాడాల్సింది లేదు. ఈ రోజు అడుగుతున్నా, ఈ రోజు ఇందాక మీరు చెప్తున్నారు వార్తలలో అసత్యాలు ఈ అసత్యాలు ఇదేనా అదేనా అని చెప్పేసి అంటున్నారు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎలక్షన్లప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీసులు ఎందుకు పంపిందండి? పోలింగ్ డేట్ రోజున అయ్యాలనే దొరికిందా? 23 గేట్లను స్వాధీనం చేసుకోమని కంచె చేయమని చెప్పేసి ఎందుకు పంపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్లు కాదా? మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు? ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఇది ఒక గుట్టలు పెట్టు లాంటిది కాదా? మరి ఎందుకు జరిగింది? దీని గురించి కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్చించవచ్చు. ఈ పాయింట్ మీద కూడా చెప్పండి. ఏంటి రామోజీ గారిని కాదు, రామోజీ గారిని చంద్రబాబు గారి తరఫున రేవంత్ రెడ్డి కలిశారా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రామోజీ కలిసి జగన్ గారి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఇంకో కుట్ర ఏమన్నా కొత్త కుట్ర? సార్ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమన్నా ఎవరైనా చెప్పిందా చెవులు వచ్చి మీకు కొమ్మినేని గారు? నేను అందుకే తెలిస్తే పలాందని చెప్తున్నాను కదా, నాకేం అభ్యంతరం, నాకు తెలియదు కాబట్టి ఏమైనా కుట్ర జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేశా. కొమ్మినేని గారు ఇక్కడ వినండి. నేనేదైనా రేపు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉంటే, మీరు ఒకవేళ వైఎస్ఆర్సీపీలో మెంబర్షిప్ తీసుకొని నాయకులై ఉన్నా గానీ నేను వచ్చేసి మిమ్మల్ని కలుస్తా. కొమ్మినేని గారు ఆ రోజున మీరు చాలా సహకరించారు కాబట్టి ఉన్నదండి అని ఒక కట్టసి కాల్ అంటారు, దాన్ని ఆ విధంగా చేయొచ్చు. రెండవది ఏంటంటే ఈ సమాజంలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఒక అనేకమైనటువంటి విషయాలు, ఉదాహరణకి డ్రగ్స్ విషయం కానీ,
లేకుంటే అవినీతి విషయం కానీ ఈ విధంగా మీద యుద్ధం ప్రకటించింది. ఈ సందర్భాల్లో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి దాని యొక్క పాత్ర కూడా ఉంటది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ ను కూడా ఇన్వైట్ చేసే విధంగా మర్యాద పూర్వకంగా కలిసి ఉండొచ్చు, అందులో తప్పు లేదు. మర్యాద పూర్వకంగా అయితే అభ్యంతరం లేదు. కానీ ఈనాడు రామోజీ గారు ఎంత విషయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత విషయం చిమ్ముతున్నాడో మీరు ఒకసారి ఆ పేపర్లు తిరగేస్తే తెలుస్తుంది. అందుకోసం డౌట్ వచ్చింది. సహజంగానే ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అంటారు కదా, చంద్రబాబు గారి మాదిరిగానే ఈయన వెళ్ళి కూర్చున్నాడా అని డౌట్ వచ్చి అడుగుతున్నాం, అంత తప్పితే ఇంకోటి ఏం కాదు. రైట్, మాల్యాద్రి గారు మీకు ఆ డౌట్ అవసరం లేదు. మేము కటసీకాలు తెలంగాణ ప్రజల యొక్క హితం గురించే మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఏది ఆ డ్రగ్స్ గురించి వాటి గురించి కూడా మీరు కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయండి, అవినీతి గురించి కూడా ప్రచారం చేయండి. మీరు కూడా కొంచెం మాకు సహకరించండి మా ప్రభుత్వానికి. ఓకే, ఇప్పుడు మేము సహకరించకపోవటమే ఉంది, వ్యతిరేకించేదే ఉంది. ఉన్నాయి ఉన్నట్టు రాస్తే చాలు, ఉన్నాయి ఉన్నట్టు చెప్తే చాలు కదా. పని కట్టుకుని మీరు ఒకసారి ఏపీఎల్ చూడండి, అసలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే కంపరం వేస్తారు అనమాట. అంత చేదరగా వేస్తారు. మీరు ఇంకా అదృష్టవంతులు. ఇక్కడ ఎవరుంటే వాళ్ళకి కాదు, ఎవరుంటే వాళ్ళకి సానుకూలంగా రాయటం కాదు, భజన కూడా చేసడానికి కూడా వాళ్ళు బాధపడలేదు, ఇదవట్లా. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం నానా దరిద్రంగా రాస్తున్నారు. అది అందుకోసం అట్లా టీవీలో రైట్. మాల్యాద్రి గారు ఒంగోలు నుంచి ఒక్క నిమిషం. మాల్యాద్రి ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో బిజీగా ఉన్నాము, అవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేమండి. సంతోషం, మీ పనిలో మీరుంటే పర్వాలా. కాదుగా తెలంగాణ నేత అని చెప్పి షర్మిలను తీసుకెళ్లి అక్కడ అక్కడ ఎవరు కాంగ్రెస్ లో ఎవరు నేతలు లేనట్లు తీసుకెళ్లి కుట్రపూరితంగా అక్కడ పెట్టడంలోనే కుట్ర ఉంది కదా అని డౌట్ వస్తుంది సహజంగానే. ఆవిడ తెలంగాణ నేతని తెలంగాణ బిడ్డనని చెప్తే ఆవిడని తీసుకెళ్లి అక్కడ పెట్టారంటేనే డౌట్ వస్తుంది. అందుకోసం రైట్. మాల్యాద్రి గారు ఒంగోలు నుంచి. మాల్యాద్రి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీతో వాళ్ళు అవసరానికి ఉపయోగించుకోవచ్చు. అవును. కానీ జగన్ గారు మాత్రం మోడీ గారిని కలిస్తే మాత్రం బీజేపీ తొత్తు అని మాట్లాడతారు. అవును. షర్మిలమ్మ గారిని రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడికి పంపించి ఆయన బీజేపీతో కలుస్తున్నాడని విమర్శిస్తారు. మరి షర్మిల గారేమో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఒక చేయి ఇచ్చి బీజేపీకి ఒక చేయి ఇస్తుంటేమో చంద్రబాబు నాయుడు సూపర్ ఉంటది. ఆమె విమర్శించాల్సిందే ఉంది. ఇప్పుడు బీజేపీతో టచ్ అయింది చంద్రబాబు నాయుడు విమర్శించారు, చంద్రబాబు ఏమనరు. కానీ చంద్రబాబు మాత్రం ఏమనరు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా జగన్ మాత్రం అంటాడు, మళ్ళా షర్మిలానే ఏమండు. చంద్రబాబుని కూడా ఏమండు, చంద్రబాబు గారు కూడా ఏమండు. రామచంద్రారెడ్డి గారు చంద్రబాబుని ఏమన్నా అన్నాడా? చంద్రబాబుని ఏమండు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు. మన దేవిప్రసాద్ గారు సమాధానం చెప్పండి. దేవిప్రసాద్ గారు ఇప్పుడు ఆయన రామచంద్రారెడ్డి గారు చేసిన ఆరోపణల మీద మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబును అన్నాడు కాదు, రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ లో చేరేటప్పుడు ఆయన చేసినటువంటి ప్రకటన ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, నాకు రాజకీయ గురువు, నా మార్గదర్శి, నా మెంటర్ కాబట్టి నేను ఆయనను ఏమని అన్నాడు. కాబట్టి ఇలా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు రూపంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తున్నాం. అకామిడేషన్లు కావచ్చు, పొలిటికల్ అకామిడేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి రేవంత్ కొమ్మినేని గారు. కాబట్టి ఒక నిమిషం రామచంద్ర, రేవంత్ రెడ్డి గారు చాలా మంది మా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు, ఇదేంది ఇట్లా అయిపోతున్నది అని చెప్పి. రామచంద్రారెడ్డి గారు అంతరంగం వేరే ఆవిష్కరిస్తారు. కానీ నేను ఏమంటున్నా, కొమ్మినేని గారు డెఫినెట్ గా ఇవాళ నిన్న జరిగినటువంటి ఏదైతే మోదీ గారి పర్యటన ఉందో, మేము మోదీ గారు ఇక్కడికి రావడం ఇవ్వడం మేము 5 ఏళ్ళు పోయింది ఎవరు చెప్పరు. కొమ్మినేని గారు ఒక 2 సంవత్సరాలు అనేక సంఘటనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిగా సహకరించడం మానేసినటువంటి సందర్భంలో, ఏ విషయంలోనూ సరైనటువంటి సలహాలు తీసుకోకుండా కేంద్రాల మీద పెత్తనం, రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా బాహటంగానే మేము బీజేపీని వ్యతిరేకించడం. బీజేపీని వ్యతిరేకించడమే కాదు, బీజేపీ లక్ష్యంగా చేసుకొని కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినాము. రాజకీయంగా కూడా మేము ఎన్నికల్లో మేము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని పదే చెప్పి కొన్ని ఓట్లు దండుకోవాలని, మైనార్టీలలో కొంత డీవియేట్ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి అక్కడో ఇక్కడో మాకు కూడా నష్టం జరిగింది. కొమ్మినేని గారు జరగలేదని, ఎందుకంటే అబద్ధ ప్రచారాల వల్ల కొంత అక్కడో ఇక్కడో జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు వేసినటువంటి ప్రశ్నలకు ఇప్పుడు అన్నారు కదా, మేము ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని. మరి మీరు అధికారంలో లేనప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో
మీరు ఏమన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేసు వేసిండ్రు, అట్లాగే బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? మీరు దోసుకుంటున్నారు, రక్తం దోసుకుంటున్నారు, మా రక్తాన్ని పిలుస్తున్నారు, తెలంగాణ ప్రజల రక్తాన్ని ఫ్రీగా చేయాలన్నారు. ఇవాళ ఎందుకు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయడానికి మీరు ముందుకు వస్తలేరు? 20,000 కోట్ల ఆదాయం అనేది చెప్తున్నారు కదా మీరు, 20,000 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు అంతే కదా. అవినీతి పోవాలి. ఎక్కడ పోవాలి? ఏమేం చేస్తున్నాం చూస్తున్నాం. శాండ్ గురించి ఏం చేస్తున్నాం చూస్తున్నాం. మైనింగ్ గురించి ఏమేమి మతలబులు నడుస్తున్నాయి చూస్తున్నాం. రకరకాల అంశాలన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఇలా కేవలం బీజేపీని బీఆర్ఎస్ ఒక్కటని చెప్పి కొంత పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ వేదికల మీద స్పష్టంగా బడేబాయ్ అని కావచ్చు, లేకుంటే గుజరాత్ మోడల్ అని కావచ్చు, మీరు ఇట్లా ప్రకటనలు చేసి మేమొక్కటే, మా మూలాలు ఒక్కటే, ఇక్కడ బీఆర్ఎస్ ను మేము వ్యతిరేకిస్తామని వాళ్ళిద్దరు ఒకటైనటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కొమ్మినేని గారు, మాకు ఇలా ఓటమి పాలు కావచ్చు. రామచంద్ర గారు మీరు చెప్పండి, వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అరాచకం మొదలైంది. కర్ణాటక తరహాలో వ్యాపారులను వేధిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ స్వరూపం బట్టబయలు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంలో లొక్కలొక్కలు అంటూ కేసీఆర్ గారు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? ఎల్ఆర్ఎస్ ద్వారా 20,000 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? వ్యాపారులను వేధిస్తోందా? కొన్ని స్కీమ్స్ గానే, కొన్ని విధానాలు గానే ఈ ప్రభుత్వం తీసుకుందామంటే డెఫినెట్గా కొంత అనుమాన పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఒకటో ఓఆర్ఆర్ లోపల తీసుకున్నటువంటి ల్యాండ్ విషయంలో కానీ, ఎల్ఆర్ఎస్ని గతంలో క్రిటిసైజ్ చేసినటువంటి ఒక ప్రభుత్వం పార్టీ మళ్ళీ దాన్నే అమలుపరచడంలో కానీ, వీటన్నిటిలో కూడా కొద్దిగా మనం డెఫినెట్గా ఒక శంకించాల్సిన అవసరం డెఫినెట్గా ఉన్నది, లేదని కాదు. అయితే ఇప్పుడు 100 రోజులు కూడా ప్రభుత్వం కాలేదు కాబట్టి ఇప్పుడే దాని మీద మేము దాడి చేయడం, బట్ ఇప్పటికే వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలపైన ప్రజలకు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ మాకున్నటువంటి మా అనుమానాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. కానీ రాష్ట్రం మొన్ననే ప్రభుత్వం వాళ్ళకు ప్రజలు ఇచ్చారు కాబట్టి పనిచేసేటువంటి అవకాశం కొంత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వెంటనే అటాక్ చేయాలి అనేటువంటి మాకు కూడా ఆలోచన లేదు. ఒక్క సమయం మీద ఎట్లా చేస్తుంది. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మన టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్స్ కానీ వీళ్ళ జాప్యం ఇప్పటికి జరిగింది. దాని తర్వాత కేవలం గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం కానిస్టేబుల్ పోస్టులే ఫిలప్ చేసినాయి, మళ్ళీ వీళ్ళదే చేస్తా ఉన్నారు. అంతకన్నా పెద్ద చేసేది ఏముంది? ఇప్పుడు వేరే దీని మీద పోవట్లే కదా. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సిబిఐకి ఇంతకుముందు వారు రామచంద్ర గారు చెప్పారు, మీరు సిబిఐకి ఇప్పుడు తెలుసుకోలేదు, మాకు సిబిఐ తెలుసుకోలేకపోతే ఎందుకు మళ్ళీ దాంట్లో మీరు మాట్లాడితే మీరు ములాఖాత్ అయింది కాబట్టి తెలుసుకోలేదు, మరి మిగతా ఎందుకు సిబిఐ నమ్మకం లేనప్పుడు మీరు ఓఆర్ఆర్ ఎందుకు ఇచ్చారు అవన్నీ సిబిఐకు? దాని మీద సిబిఐ నమ్మకం లేనట్టుగా మీరే ఇస్తున్నారు సిబిఐకి మళ్ళీ. సో కాబట్టి ప్రభుత్వం మీద తప్పకుండా అనుమానాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏమని? మోదీ గారు మాకు తెలంగాణకు 10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెట్టింది. ఇన్ని జాతీయ ఇప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో, మోదీ గారు తీసుకున్నటువంటి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు స్టార్ట్ చేసినవన్నీ కూడా, జాతీయ రహదారులు కానీ, ఇవన్నీ ఫ్యాక్టరీస్ కానీ, రైల్వే ఆధునీకరణ కానీ, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చిన ఈ రాష్ట్రానికి. అది మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఆ డెవలప్మెంట్ ఎందుకు చెప్పట్లేదు పబ్లిక్? తర్వాత బీజేపీ తగ్గిందన్నారు, మాకు ఒక్క సీట్ 8 సీట్లు వచ్చినాయి, 7% నుంచి 14% ఓటు షేర్ పెరిగినాయి. ఈసారి పార్లమెంట్ ఏమైతుంది? ప్రయత్నాలన్నీ కూడా ఏదైతే బీజేపీని అడ్డుకోవాలని ఇద్దరు 2 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారు గురించి మాట్లాడుతున్నారు మాట. టీ న్యూస్ ఏంది, నమస్తే తెలంగాణ ఏంది, వాళ్ళ అబద్ధాల ప్రచారం బీజేపీ చేయట్లేదా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళు కూడా చూసుకోవాలి. రైట్, ఒకసారి రామచంద్రారెడ్డి గారు చెప్పండి. రామచంద్రారెడ్డి గారు, మీరు వసూల్ కాంగ్రెస్ అయిపోయారంట, వ్యాపారులు వేధిస్తున్నారంట, ఎల్ఆర్ఎస్ ద్వారా 20,000 కోట్లు పిండుకోవడానికి చూస్తున్నారంట, ఇట్లా చాలా కామెంట్ చేస్తున్నారు. మీ పని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో దెబ్బతింటారన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు, కేసీఆర్ గారు అంటున్నారు. సంక్షిప్తంగా ఒక సంక్షిప్తంగా, ఈ రోజున ఎల్ఆర్ఎస్ పెడతానంటే ఆహ్వానించని పౌరుడు తెలంగాణ రాష్ట్రంలో లేడు. అది మీరు కూడా ఆఫ్లైన్ లో కూడా ఎంక్వైరీ చేసుకోండి. 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే, ఈ రోజున వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి విమర్శ చేయాలని. మీరు అప్పట్లో అన్నారా లేదా? ఇందాక దేవిప్రసాద్ గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసు ఇచ్చింది సార్ దాని మీద.
ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఏ విషయంలో చెప్పినమంటే ఆ రోజున ప్రభుత్వ భూములని అప్పనంగా కొట్టేయటానికి మీరు వెసులుబాటు కల్పిస్తూ పొజిషన్ కాలంని ధరణిలో తీసేసి అక్కడ పొజిషన్ ని ఎసర్టైన్ చేయకుండా మీరు ఎల్ఆర్ఎస్ ని ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ చేస్తానంటే దాన్ని మేము వ్యతిరేకించినాం. ఆ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి ఒక్క నిమిషం చెప్తుండే, ఆ రోజు అన్నదానికి ఈ రోజు అన్నదానికి తేడా అనుకుంటే, గతంలో గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు మెట్రో రైల్ గురించి, అటెట్లా కుదురుతుంది, ఇక్కడి నుంచి పోతాం అక్కడి నుంచి పోతా ఉన్నాడు. మళ్ళీ అడికెళ్ళి తీసుకుపోయిన అక్కడికి వెళ్ళిపోయింది ఒకటి. నెంబర్ 2 వచ్చేసి గతంలో ఏమన్నాడు, ఎవడన్నా భూములు అమ్ముకుంటాడు దాన్ని కంప్లీట్ చేయని ప్లీజ్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఎవడైనా భూములు అమ్ముకుంటాడా, తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాడు. భూముల్ని వరుసపెట్టి బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నదెవరు? తన అననీయులందరికీ ఈ కేసీఆర్ గారు కదా. అదే ఇక బీజేపీ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఏమన్నది, మీరు కూడా అదే లైన్ లో వెళ్తున్నారంటే ఒక్క నిమిషం లేదు కొమ్మినేని గారు, మేం చేసేది ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతతోని తెలంగాణ ప్రజల ముందర శ్వేతపత్ర రూపంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బయటకు తీసుకొచ్చేసి మేము చేస్తున్నాం. గతంలో స్మృతి ఇరానీ సిలిండర్లతోని కూరగాయల పుట్టలతోని రోడ్ల మీద 450 రూపాయలు సిలిండర్ ఉన్నప్పుడు ధర్నాలు చేసింది. మరి 1200 రూపాయలకు పోయినప్పుడు ఎందుకు మేము నోరెత్తలేదు? ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడటానికి తప్పితే వేరే కావు. ఎప్పుడైనా కానీ పండ్లున్న చెట్లకే రాళ్లు పడతాయి. పంచనం చేస్తూ ఇటువంటి విమర్శలన్నిటికీ చేయకపోవడంతో రెచ్చిపోతున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు కొమ్మినేని గారు నేనేమంటున్నా, రామచంద్రారెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, ఇక్కడ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అయితే, కేంద్రంతో సఖ్యతగా ఉండాలంటే అంతరంగికంగా కలిసి ఉండాలనేటువంటి ఒక విధానాన్ని ఇలా ముందుకు తెస్తున్నట్టుగా చాలా స్పష్టంగా 2 పార్టీలు కలిసి ఇలా కుమ్ముక్కు అవుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. 100 రోజులు డెడ్ లైన్ అని మేము పెట్టలేదు కొమ్మినేని గారు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 100 రోజుల్లో మేము 13 అంశాలు 6 గ్యారంటీస్ కింద 13 చేస్తామని చెప్పారు. ఇలా 88 రోజులు దాడుతా ఉన్నది. ఇలా 5వ తారీఖు మార్చి 17 దగ్గరకు వస్తుంది, 12 నోటిఫికేషన్ వస్తా ఉంది. వీళ్ళు చెప్పిన అన్ని విషయాలు మేము అదే రోజు చెప్పినాం, మేము చేస్తామంటే లేదు 100 రోజుల్లో ఖచ్చితంగా చేస్తామన్నారు. 13లో 4-5 తప్ప మిగతా అన్ని కూడా 8 ఇంకా చేయలేని పరిస్థితి ఉంది. అట్లాగే ఇలా తెలంగాణకు సంబంధించి విద్యుత్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ అనేక విషయాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఇలా స్వయంగా గ్రామీణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మేడిగడ్డ పేరు మీద, కాళేశ్వరం మీద అవినీతి అనేటువంటి బురద జల్లి ఇలా తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయంటారా? అంశాలన్నీ ప్రజల వద్దకు తీసుకుపోతాం. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయా? లేకుంటే రామచంద్ర తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయంటారా మీరు అనేది అంశాన్ని డెఫినెట్ గా పొత్తు కంట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మాకు రావాల్సిన నిధుల కంటే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఇలా గుజరాత్ కి ఇచ్చింది ఎంత, బీహార్ కి ఇచ్చింది ఎంత, బెంగాల్ కి ఇచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం. తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ, తెలంగాణ మీద విషం కక్కడం తప్ప మోదీ తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదనేటువంటి విషయాన్ని ఇవాళ మేము బాటంగా చెప్తున్నాము. రేవంత్ రెడ్డి మాకేం సందర్భం లేదు. ఇవాళ డెఫినెట్ గా ఎన్నడో ఒకనాడు రేవంత్ రెడ్డి డబుల్ ఇంజన్ సర్కార్ లో విలీనం కావడం ఖాయం. రాహుల్ గాంధీ రేవంత్ కాంగ్రెస్ మధ్య ఇద్దరి మధ్య బద్దలవడం ఖాయం. ఇటువంటి చౌకబార్ ఆరోపణలు చేయబట్టే మీరు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు. కూర్చున్నా పర్వాలేదు. రేవంత్ రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని చాలా కాలం కూర్చోబెట్టిండ్రు, మిమ్మల్ని పనికి రావని చెప్పిర్రు, దేశవ్యాప్తంగా దించేసిర్రు. ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత ఇంకొకసారి వచ్చిన దాఖలాలు లేవు. మీరు చెప్పిన పనికి మాలిన మాటలు నమ్మిండ్రు అంతే. ఆ రోజున తెలంగాణ రామచంద్రారెడ్డి గారు ఫైనల్ గా మాట చెప్పండి. రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు ఒక మాట చెప్పండి. తెలంగాణలో నీటి ఎద్దడి మొదలైంది, రైతులు ట్యాంకర్లు తెచ్చుకుని నీళ్లు పొలాలకు పెట్టుకోవాల్సి వస్తుంది, కరెంటు కోతలు మొదలయ్యాయి, ఈవెన్ సిటీస్లో కూడా జరుగుతూ ఉంది, కరెంటు కోత వస్తూ ఉందని ఆందోళన మొదలైందని ఇప్పుడే దేవిప్రసాద్ గారు అన్నారు, కొంతమంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? సరే, కరెంటు కోతలు మొదలైంది అని అంటే కరెంటు అనేది ప్రకృతి మీద ఆధారపడి ఒక ఆస్పెక్ట్ ఉన్నది. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి 98,000 కోట్ల అప్పులైతే చేయలేదు. ఎందుకంటే కరెంటు కంటే అప్పుల భారం ఎక్కువ ఉంటది కాబట్టి.
కాబట్టి తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నాణ్యమైనటువంటి కరెంటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటరప్షన్ లేకుండా ఇవ్వటంలో ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదు, అది రాసి పెట్టుకోండి. ఇంకొకటి నీళ్ల విషయానికి వచ్చేసరికి డెఫినెట్లీ నీళ్ళ ఎద్దటి మొదలైనట్లే. ఎందుకనంటే ఈ రోజున మనకి పైనుంచి రావాల్సిన నీళ్లు లేవు, ఒకటి. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఎలక్షన్ రోజున తీసుకొచ్చి 12-23 గేట్ల దాకా చొచ్చుకొని వచ్చేసి ఇప్పుడు వచ్చి 3 నెలలు ఏం చేస్తున్నారు? రైట్, ఓకే, ఆ చర్చలోకి వెళదాం. మొత్తం మీద తెలంగాణలో కరెంటు కోతలు, నీటి సమస్య ఎద్దడి మొదలైందని కొంచెం గట్టిగానే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. నాయకులు సైతం దాన్ని కాదనలేని పరిస్థితిలాగా ఉంది. రైట్, దేవి ప్రసాద్ గారు, ఎన్ రామచంద్రరావు గారు, రామచంద్రారెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.